రాజయోగం 6వ అధ్యాయం ప్రత్యాహారం ధారణ. అష్టాంగాల్లో ప్రాణాయామం తర్వాత వచ్చేది ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే ఏమిటి? ఇంద్రియానుభవాలు ఎలా కలుగుతున్నాయో మీకు తెలుసు. బాహ్యేంద్రియాలకు వెనుక అంతరింద్రియాలుంటాయి. ఇవి మెదడులోని కేంద్రాల ద్వారా పనిచేస్తుంటాయి. ఈ అంతరింద్రియాల వెనుక మనసుంటుంది. ఒక బాహ్య విషయంతో వీటికి సన్నికర్షం ఏర్పడితే ఆ విషయం అనుభవం అవుతుంది. అయితే చిత్తాన్ని ఏకాగ్రం చేసి ఒకే ఇంద్రియంతో దాన్ని సంయోగం చేయటం చాలా కష్టం. మనసు విషయాలకు బానిస కదా. మంచిగా ఉండు మంచిగా ఉండు అంటూ ప్రపంచమంతా ప్రబోధించడం మనం వింటూ ఉంటాం. చౌర్యం చేయకు, అసత్యమాడకు అనే హితాలను ప్రపంచంలో పిల్లలందరికీ చెబుతూనే ఉన్నారు. ఇలాంటి నీతులు ఎందుకు పనికిరావు. ఎందుకు దొంగతనం చేయవద్దు? దొంగతనం చేయకుండా ఉండడం ఎలా సాధ్యమో మనం చెప్పం, కానీ దొంగతనం చేయకు అని మాత్రం ఆదేశిస్తాం. బయటి లోపల పనులన్నీ ఇంద్రియాలతో మనసు కలవడం వల్లనే జరుగుతుంటాయి. ఇష్టంగానో అయిష్టంగానో మనసు ఇంద్రియాలకు ఆకర్షితమవుతుంది, వాటితో సంయోగం చెందుతుంది. మనుషులు మూర్ఖపు పనులు చేస్తారు, ఆపై దుఃఖిస్తారు. దానికి కారణం ఇదే. మనసు వారికి వశమే ఉండదు. ఉంటే అలా మూర్ఖంగా ప్రవర్తించరు. మనసును నిగ్రహిస్తే లాభమేమిటి? మనసు ఇంద్రియాలతో సంయోగం చెందదు, కాబట్టి రాగం కామం మన వశమై ఉంటాయి. అర్థమైంది కదా? మరి ఇది సాధ్యమా అంటారేమో. పూర్తిగా సాధ్యమే. నేడు ఇది సాధ్యపడటం చూస్తూనే ఉన్నారు కదా. దుఃఖాన్ని, బాధను, తప్పును అసలు అవి లేనే లేవు అంటూ నిరాకరించమని విశ్వాస చికిత్సకులు బోధిస్తుంటారు. వీరి తత్వమంతా చుట్టూ తిరిగి చివరికి యోగంలోకే ఇమిడిపోతుంది. ఈ యోగ పద్ధతి వీరికి ఎలాగో పట్టుపట్టింది. నీకు బాధ లేదని నమ్మించి రోగి బాధను వీరు తొలగిస్తుంటారు. ఆ స్థితిలో ఇంద్రియాలను నిర్లక్ష్యం చేసేంత మానసిక శక్తి రోగికి ఏర్పడుతుంది. ఇలా ప్రత్యాహారంలో ఒక భాగాన్ని వీరు ఉపయోగిస్తున్నారు. హిప్నాటిస్టులు చేసేది కూడా ఇదే. రోగికి సూచనలిచ్చి ఒక రకమైన వికృత ప్రత్యాహారాన్ని తాత్కాలికంగా అతనిలో కలిగిస్తారు. వీరి సూచనలు బలహీనమైన మనసు గలవారిపైననే పనిచేస్తాయి. సూటిగా చూస్తూనో మరో రకంగానో హిప్నాటిస్టు వ్యక్తి మనసును నిశ్చలం చేస్తాడు. ఆ తర్వాత తనకు అనుకూలంగా మలుచుకుంటాడు. అప్పుడే అతని సూచనలను ఆ వ్యక్తి పాటిస్తాడు. హిప్నాటిస్టు, ఫేత్ హీలర్ ఇద్దరూ తాత్కాలికంగా ఇంద్రియ నిగ్రహాన్ని రోగికి కలిగిస్తారు. కానీ ఇది చివరికి రోగికి కీడు చేస్తుంది. అందుకని వీరి పద్ధతులను అంగీకరించకూడదు. ఈ పద్ధతిలో రోగి తన మనస్సును తన సంకల్పంతో నిగ్రహింపడు. మరొకరి సంకల్పానికి వసుడై హఠాత్తుగా మనసును స్తంభించుకుంటాడు. ఎంతో వేగంతో గుర్రాలు పరిగెత్తుతున్నాయనుకోండి, వాటిని ఆపడానికి ఇక్కడ సారథి తన స్వశక్తిని ఉపయోగించడు, పగ్గాలను లాగడు. కాని ఇతరులతో వాటి ముఖాలపై కొట్టిస్తాడు. ఆ బాధకు అవి తాత్కాలికంగా ఆగిపోతాయి. హిప్నాటిస్టు, ఫేత్ హీలర్ల నిగ్రహం కూడా ఇలాంటిదే. ఇలాంటి చికిత్సా పద్ధతుల్లో అన్నిట్లో కూడా వ్యక్తికి మనసు పూర్తిగా వశం కాదు. పైగా అతని మానసిక శక్తి క్షీణిస్తుంది. మనసు చాలా వరకు పాడైపోతుంది. చివరికి అతడికి పిచ్చాసుపత్రే దిక్కవుతుంది. తానుగా కాక మరొకరి ద్వారా మనసును నిగ్రహించుకోవడం చాలా హానికరం. అంతేకాదు, దీని ద్వారా తన కార్యం కూడా చెడిపోతుంది. స్వేచ్ఛ, స్వాధీనత ఇవే ప్రతి జీవి పరమ లక్ష్యాలు. ప్రకృతి ఆలోచనల బానిసత్వం నుండి స్వేచ్ఛ పొందాలి. బయటి లోపల ప్రకృతులను స్వాధీనం చేసుకోవాలి. మరొకరి సంకల్పంతో ఇంద్రియాలను సూటిగా నిగ్రహించటం, మనసును నిగ్రహించడం, ఈ విధంగా మనకు బంధం నుంచి స్వేచ్ఛ లభించదు. పైగా పూర్వ సంస్కారాలతో, మూఢత్వంతో ఏర్పడిన మన భవబంధాలను ఈ పద్ధతులు మరింత బిగిస్తాయి. కాబట్టి ఇతరులకు వశం కావద్దు. మీ మనసును ఇతరులకు అప్పగించవద్దు. జాగ్రత్తగా ఉండండి. మీకు తెలియకుండానే తద్వారా ఇతరులకు ప్రమాదం చేసే వీలుంది. కాబట్టి జాగ్రత్త. కొంతమంది హిప్నాటిస్టులు
మనిషి మనసుకు కొత్త సూచనలు చేసి చాలా మందికి మంచి చేస్తున్నారు, నిజమే. అయితే అదే సమయంలో వారు లక్షలాది మందిని నాశనం చేసిన వారవుతున్నారు. తమ అజ్ఞాన సూచనలతో స్త్రీ పురుషుల మనసులను రోగగ్రస్తంగా మోహన వశంగా మారుస్తూ చివరికి వారిని మృతప్రాయులుగా మార్చివేస్తున్నారు. కాబట్టి తనను గుడ్డిగా నమ్మండని చెప్పే వారెవరైనా తన గొప్ప సంకల్ప శక్తితో ఇతరులను నియంత్రించి వారిని తన వెంట లాక్కుపోయే వారెవరైనా సరే, అలాంటి వారు మానవ జాతికే హాని చేస్తుంటారు. వారు ఈ పనిని కావాలని చేయకపోవచ్చు. కాబట్టి మీ మనసుపై మీ స్వేచ్ఛను వదలకండి. మీరు స్వయంగా మీ మనసును ఉపయోగించుకోండి. మీ మనసును, దేహాన్ని మీరే స్వయంగా నియంత్రించుకోండి. మీరు రోగులైతే తప్ప బాహ్య సంకల్పాలేవి మీపై పనిచేయవన్న నిజాన్ని గ్రహించండి. గురుడ్డిగా తనను నమ్మమని చెప్పే వారికి దూరంగా ఉండండి. వారు ఎంత గొప్పవారైనా, ఎంత మంచివారైనా సరే, ఈ ప్రపంచంలో ఆడే, ఎగిరి గంతులు వేసే, అరిచే శాఖలెన్నో ఉన్నాయి. వారు ఆడుతూ పాడుతూ ప్రవచనం చేస్తూ అంటు వ్యాధిలా వ్యాపించిపోతున్నారు. వీరు కూడా ఒక రకమైన హిప్నాటిస్టులే సుమా. కోమల మనసు గల వారిని అప్పటికి మాత్రం వీరు తమ వశం చేసుకుంటారు. అలా చివరికి వీరు మొత్తం మానవ జాతినే నాశనం చేయబోతున్నారు కదా. ఇలాంటి బాహ్య నియంత్రణం ద్వారా మంచివారుగా కనబడే కన్నా ఒక వ్యక్తి గాని జాతి గాని చెడుగా ఉండటమే మేలని చెప్పవచ్చును. వీరి ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ బాధ్యతారహిత మతావేశపూరిత ఈ దురాభిమానులు మానవ జాతికి చేసిన హానిని తలుచుకుంటే మాత్రం గుండె తరుక్కుపోతుంది. ఆటపాటలతో చెప్పేవాడి బోధలు విని హఠాత్తుగా ఆధ్యాత్మిక స్థాయిని అందుకుంటారు జనులు. కానీ ఆ స్థాయి తాత్కాలికమే. ఈ స్థాయిని అందుకున్న మనుషులు చివరికి మందబుద్ధులు, శక్తిహీనులు, స్తబ్దులుగా మారిపోతారు. దానితో ఎలాంటి చెడు ప్రేరణకైనా సులభంగా వశమైపోతారు. ఈ విషయం ఈ మతావేశపరులు కాస్త కూడా గుర్తించరు. ఆకాశంలో ఉండే ఏ దివ్య పురుషుడో మనిషి హృదయాన్ని మార్చే అద్భుత శక్తిని తమకు ప్రసాదించాడని వీరు అనుకుంటారు. ఈ శక్తి తమకు లభించినందుకు తమను తామే అభినందించుకుంటారు. తమ వల్ల సాటి మానవులకు పతనం, ఉన్మాదం, చివరికి మరణం కూడా సంభవిస్తున్నదన్న విషయాన్ని ఈ మూఢులు, ఈ భ్రాంత చిత్తులు కలలో కూడా ఊహించరు కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ స్వేచ్ఛను ఎవరూ కూడా అపహరించకుండా చూసుకోండి. బానిసతనం హానికరం సుమా. పూర్తి శక్తితో ఈ హానిని దూరంగా ఉంచండి. మీ స్వేచ్ఛను కాపాడుకోండి. అనుకున్న వెంటనే ఇంద్రియాలతో మనసును కలపాలి. అలాగే మనసును వాటి నుండి విడదీయగలగాలి. ఇలాంటి సామర్థ్యం ఉన్న వ్యక్తికే ప్రత్యాహారం సిద్ధిస్తుంది. ప్రత్యాహారం అంటే మనఃశక్తులను ప్రోగు చేసుకోవడం, బాహ్యంగా వర్తించే మనోవ్యాపారాలను అరికట్టడం, మనసును ఇంద్రియ దాస్యం నుండి విముక్తి చేయడం అని అర్థం. ఇలా చేసినప్పుడే మనకు నిజమైన శీలం ఏర్పడుతుంది. అప్పుడే మనం స్వేచ్ఛకు చేరువ అవుతాం. అంతవరకు మనకు కేవలం జడప్రాయ యంత్రాలమే. మరి మనోనిగ్రహం అంత సులువా? కాదు. అది చాలా చాలా కష్టం. పిచ్చి పట్టిన కోతి లాంటిది ఈ మనసు. ఒక కోతి ఉండేది. అన్ని కోతులలాగే అది కూడా మహా చంచలంగా ఉండేది. అది గొంతు దాకా కళ్ళు తాగింది. దానితో దాని చపలత్వం మరీ ఎక్కువైంది. ఆ దశలో దాన్ని తేలు కుట్టింది. మనకు తేలు కుడితే ఆ రోజంతా మనం పిచ్చిగంతులు వేస్తాం కదా. మరి అది కోతి. అది ఇంకా ఎంత పిచ్చిగా గంతులు వేయాలో అలాగే అరుస్తూ గెంతుతూ అది ఉండిపోయింది. అది చాలదన్నట్లుగా అప్పుడే దాన్ని దయ్యం పట్టుకుంది. ఇక అదెంత చంచలంగా ఉంటుందో ఊహించండి. మన మనస్సు సరిగ్గా ఈ కోతి లాంటిదే. క్షణం కూడా స్థిరంగా ఉండదు. ఎప్పుడూ ఎటెటో పరుగులు పెడుతూనే ఉంటుంది. విషయ వాంఛ అనే కళ్ళు ఇది త్రాగిందనుకోండి, దాని పరుగులు తీవ్రమైపోతాయి. తరువాత అసూయ అనే తేలు దాన్ని కుట్టిందనుకోండి, దాని సంక్షోభం ఇక చెప్పలేం. చివరికి అహంభావం అనే పిశాచం ఆవేశించిందనుకోండి, అందరికన్నా నేనే గొప్పవాణ్ణి అన్న గర్వంతో ఆ మనసు చిందులు వేస్తుంది. మరి ఇలాంటి చిందులు తొక్కే మనసును నిగ్రహించటం మాటలా? ఎంత కష్టమో కదా.
మీరే ఆలోచించండి. మరి ఉపాయం ఏమిటి? మొదట ఒక చోట సుఖంగా కూర్చోండి. మనసును దాని మానాన దాన్ని వదిలివేయండి. దానిని ఎక్కడికైనా పరుగులు పెట్టనివ్వండి. మనో నిగ్రహానికి ఇది మొదటి ఉపాయం. అలా కూర్చున్నప్పుడు మనసు గంతులు వేస్తూ ఉంటుంది. నిలకడ లేని కోతిలా పరుగులు పెడుతూ ఉంటుంది. కోతిలాంటి ఈ మనసును యథేచ్ఛగా గంతులు వేయనివ్వండి. అయితే మీరు మాత్రం దాని కోతి చేష్టలనన్నింటినీ జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి సుమా. దాన్ని సాక్షి మాత్రంగా చూస్తుండాలి. జ్ఞానమే శక్తి అనే మాట పచ్చి నిజం. జ్ఞానమే శక్తి అనే మాట పచ్చి నిజం. మనసు ఎలా ప్రవర్తిస్తూ ఉంటుందో ముందు మీకు బాగా తెలియాలి. అప్పుడే మనసును నిగ్రహించటం సాధ్యమవుతుంది. మనసును దాని ఇష్టం వచ్చినట్లు తిరగనివ్వండి. అసహ్యమైన ఆలోచనలు చాలా వస్తూ ఉంటాయి. అలాంటి ఆలోచనలు రావడం చూసి మీరే ఆశ్చర్యపోతారు. అయినా బెంబేలు పడవద్దు. దినాలు గడుస్తున్న కొద్దీ క్రమంగా ఈ చాంచల్యం తగ్గిపోతూ ఉంటుంది. మనసులో శాంతి ఏర్పడుతూ ఉంటుంది. మొదట్లో కొన్ని నెలల దాకా మనసులో అంతులేని వృత్తులున్నట్లు అనిపిస్తుంది. ఆ తర్వాత అవి క్రమంగా తగ్గిపోతాయి. చివరికి మనసు పూర్తిగా మన వశమవుతుంది. అయితే ప్రతిరోజు పూనికతో మనం సాధన చేయాలి సుమా. సహనం కూడా బాగా ఉండాలి. ఆవిరిని వదిలినంతనే యంత్రం పనిచేస్తుంది. అలాగే విషయాలు ఎదుట పడగానే అవి మన ఇంద్రియాలకు గోచరిస్తాయి. తాను నిర్జీవ యంత్రాన్ని కాదు అని నిరూపించాలంటే మనిషి తన స్వేచ్ఛను వ్యక్తం చేయాలి. ఇదే మనోనిగ్రహం. మనసును ఇంద్రియాలతో చేరనివ్వకపోవడమే ప్రత్యాహారం. మరి ఈ ప్రత్యాహారాన్ని ఎలా సాధించాలి? ఇది చాలా దుస్సాధ్య కార్యం. ఒక్క దినంలో దీన్ని సాధించలేం. ఓపికతో సంవత్సరాల తరబడి నిరంతరం కృషి చేయాలి. అప్పుడే ప్రత్యాహారం మనకు సిద్ధిస్తుంది. కొంతకాలం ఇలా ప్రత్యాహారాన్ని సాధన చేయాలి. అది పట్టుబడిన తరువాత ధారణను అభ్యాసం చేయాలి. ఒక లక్ష్యం మీద చిత్తాన్ని నిలపాలి. ఇదే ధారణ. దేహంలో కొన్ని భాగాలు ఎన్నుకోండి. ఆ భాగాల్లోనే దేహానుభవం కలుగుతున్నట్లుగా మనసును నియంత్రించండి. దేహంలోని మిగతా భాగాలను లక్ష్య పెట్టకూడదు. అదేలాగో చెబుతాను. దేహంలో కుడి చేతిని తీసుకోండి. మిగతా దేహాన్నంతా మర్చిపోండి. ఆ చేతిలో మాత్రమే స్పర్శను అనుభవిస్తున్నట్లు తలుచుకోండి. ఇలా ఒక స్థానంలో నిలిచిన మనసు అక్కడి నుండి తొలగిపోకుండా ఉండడమే ధారణ. ధారణ చాలా రకాలు. భావనా శక్తి ధారణకు మరింత దోహదం చేస్తుంది. హృదయంలో ఒక స్థానాన్ని భావిస్తూ మనసును అక్కడ నిలపాలి. అదే భావనాయుక్త ధారణ. ఇది కష్టమే. అయితే హృదయంలో ఒక పద్మాన్ని భావించుకుంటే ఈ ధారణ కాస్త సులువవుతుంది. దివ్య కాంతితో ఆ పద్మం వెలుగుతున్నట్లు భావిస్తూ మనసును అక్కడే నిలపండి. అలాగే మెదడులో సహస్రదళ పద్మాన్ని తేజోమయంగా భావిస్తూ చిత్తాన్ని అక్కడ నిలపవచ్చు. అలాగే సుషుమ్నా మార్గంలో శక్తి చక్రాలను భావించి వాటిపై చిత్తాన్ని ధారణ చేయవచ్చు. యోగి అనుక్షణం సాధన చేస్తూనే ఉండాలి. సాధ్యమైనంత వరకు ఏకాంతంగా ఉండాలి. రకరకాల మనస్తత్వాలు, ప్రవర్తనలు కలిగిన వ్యక్తులుంటారు. అలాంటి వారితో కలిసి ఉంటే మనసు వికలమవుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండాలి. ఎవరితోనైనా ఎక్కువగా మాట్లాడకూడదు. అలా చేస్తే మనసు చెదిరిపోతుంది. ఎక్కువగా పరిశ్రమించవద్దు. మనసు చపలమవుతుంది. దినమంతా కష్టపడి పనిచేస్తే మనసు నిద్రను కోరుతుంది. అప్పుడు దాన్ని నిగ్రహించలేం. కాబట్టి అతి పరిశ్రమ కూడా యోగికి పనికిరాదు. ఈ నియమాలు పాటిస్తూ సాధన చేస్తే యోగం సిద్ధిస్తుంది. యోగాన్ని ఏమాత్రం సాధన చేసినా కూడా మనకెంతో మేలు కలుగుతుంది. యోగ మహిమ అలాంటిది. మరి యోగం వల్ల ఎవరికీ ఎలాంటి కీడు కలుగదు. అందరికీ శ్రేయస్సునే ఇస్తుంది. యోగాన్ని సాధన చేస్తూ ఉంటే నాడుల బలహీనతల వలన కలిగే ఉద్రేకం నశిస్తుంది. ప్రశాంతత చేకూరుతుంది. యోగం పరిశీలనా శక్తిని కూడా పెంచుతుంది. వ్యక్తి గుణశీలాలను యోగం సరిచేస్తుంది. ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. దృఢ చిత్తం, సొంపైన కంఠం యోగం సిద్ధిస్తుందనడానికి సూచనలు. కంఠస్వరంలోని లోపాలు తొలగిపోతాయి.
నిష్టగా యోగ సాధన చేస్తే ఇంకా చాలా సూచనలు కనిపిస్తాయి. ఏవేవో ధ్వనులు వినిపిస్తాయి. దూరంలో గంటలు గణగణ మ్రోగుతున్నట్లు అనిపిస్తుంది. కాంతి కణాలు తేలుతూ క్రమంగా పెద్దగా మారుతున్న అనుభూతి కలుగుతుంది. ఇలాంటి సూచనలన్నీ సాధన తీవ్రంగా సరిగా సాగుతున్నదనడానికి గుర్తని తెలుసుకోవాలి. తీవ్రంగా యోగ సాధన చేయాలనుకుంటే కొన్ని ఆహార నియమాలు కూడా పాటించాలి. ఏదో కొంత మామూలు జీవితం కోసం సాధన చేయాలనుకుంటే ఈ నియమాలు అక్కర్లేదు. వారు ఏమైనా తినని త్రాగని, కానీ అతిగా తినడం మాత్రం ఎవరికీ మంచిది కాదు. తీవ్ర సాధకులు మాత్రం ఆహార నియమాలు తప్పక పాటించాలి. మొదట్లో కొన్ని నెలల దాకా పాలు కాయధాన్యాలనే గ్రహిస్తే బాగుంటుంది. సూక్ష్మ దేహస్థితి ఏర్పడుతున్న దశలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహార నియమాన్ని తూచా తప్పకుండా పాటించాలి. ఉల్లంఘిస్తే శరీర స్థితి చెడిపోతుంది. చిత్తం పూర్తిగా అదుపులోకి వచ్చేదాకా ఒక ముద్ద ఎక్కువైనా తగ్గినా శరీర స్థితి తారుమారవుతుంది. చిత్తం పూర్తిగా సోవశం అయితే అప్పుడు యోగి ఏమైనా ఎంతైనా తినవచ్చు. దానికి తట్టుకోగల శక్తి సామర్థ్యాలు అతనికి లభిస్తాయి. చిత్తం ఏకాగ్రం అవుతున్న దశలో సూది పడిన ఆ శబ్దం ఉరుముల మెదడును బ్రద్దలు చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇంద్రియాలు సూక్ష్మం అవుతుంటే ఇంద్రియానుభవాలు కూడా సూక్ష్మమవుతూ ఉంటాయి. ఈ స్థితులన్నింటినీ యోగ సాధకుడు దాటిపోవాలి. యోగాన్ని దీక్షగా సాధన చేస్తే ఎవరికైనా అది సిద్ధిస్తుంది. యోగ సాధకులు వాదం చేయవద్దు. మనసును వ్యాకులం చేసే విషయాలకు దూరంగా ఉండాలి. పనికి రాని వాదాల వల్ల లాభమేముంటుంది? వాటితో మనసు అశాంతి పాలే అవుతుంది. చిత్తం క్షోభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలు చాలా సూక్ష్మమైనవి. అనుభవిస్తే తప్ప వాటిని మనం తెలుసుకోలేం. ఇది చాలా భారీ వ్యవహారం. మాటలతో ఇది సిద్ధిస్తుందా మరి? కాబట్టి పనికి రాని మాటలను త్యాగం చేయాలి. ఆత్మానుభూతి పొందిన మహాత్ములు రాసిన గ్రంథాలను మాత్రమే చదవాలి. సముద్రంలో ముత్యపు చేప ఉంటుంది. యోగ సాధకుడు దానిలా వ్యవహరించాలి. స్వాతిలో వర్షపు బిందువు ముత్యపు చిప్పలో పడితే అది ముత్యంగా తయారవుతుందని భారతదేశంలో అనుకుంటారు. స్వాతి నక్షత్రం వెలుగుతున్నప్పుడు ముత్యపు చేపలు నీటిపైకి వస్తాయి. అతి విలువైన వర్షపు బిందువు కోసం ఎదురు చూస్తుంటాయి. ఒక బిందువు పడగానే అవి తమ చిప్పలను మూసుకుని అడుగు భాగానికి వెళ్లిపోతాయి. ఆ బిందువును ముత్యంగా మారుస్తాయి. యోగి ఈ ముత్యపు చేపల సాధన చేయాలి. మొదట తత్వాన్ని చక్కగా విని అవగాహన చేసుకోవాలి. తర్వాత మనసును వ్యాకులం చేసే బాహ్య విషయాలను త్యాగం చేసి సత్య దర్శనం కోసం దీక్ష వహించాలి. ఒక కొత్త విషయాన్ని చూస్తాం, వ్యామోహితులమై దాని వెంట పడతాం. అంతలో మరో కొత్త విషయం కనిపిస్తుంది, దీన్ని వదిలి దాని వెంట పడతాం. ఇలా చేస్తూ పోతే మన శక్తి సామర్థ్యాలన్నీ వ్యర్థమైపోతాయి. కాబట్టి యోగ సాధకుడు ఇలాంటి భ్రాంతిలో పడవద్దు. మొదటనే చక్కగా ఆలోచించి ఒక భావాన్ని స్వీకరించాలి. దాని అంతు చూసేదాకా ఇక దాన్ని వదిలిపెట్టనే వద్దు. ఇలా ఒక భావాన్ని దృఢంగా సాధన చేసే వారికే వికాసం కలుగుతుంది. కనిపించే వాటినన్నింటినీ రుచి చూసే వారికి అసలు ఆకలే తీరదు. చపల చిత్తం గల వారికి క్షణకాలం భావోద్రేకం కలుగుతుంది. మరుక్షణం ఆ పొంగు చల్లారిపోతుంది. ఇలాంటి వారు ఎప్పటికీ ప్రకృతికి దాసులై ఉంటారు. ఇంద్రియాలను ఎప్పటికీ జయించలేరు. నిజంగానే యోగి కావాలనుకుంటే ఇలాంటి చాపల్యాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి. ఒక భావాన్ని స్వీకరించండి. దాన్నే మీ జీవిత సమస్యగా చేసుకోండి. దాన్నే మననం చేయండి. దాన్నే కలలుగనండి. దానిలోనే పరవశులై జీవించండి. మీ మెదడు, కండరాలు, నరాలు, శరీరంలోని ప్రతి భాగం కూడా ఆ భావంతో తన్మయం కావాలి. ఇదే కార్యసిద్ధికి దారి. ఈ విధానమే అలౌకిక గుణాఢ్యులైన ఆధ్యాత్మిక మహాత్ములను ప్రభవింపచేసింది. సాధనకు పూనుకోని వారంతా మాట్లాడే యంత్రాలుగా మిగిలిపోతారు. మనం ధన్యులమై ఇతరులను ధన్యులుగా చేయాలంటే పూనికతో మనం సాధన చేయాలి. మనసును కలతకు గురి చేయవద్దు. కలతపరిచే భావాలు గల వారితో సావాసం చేయవద్దు. సిద్ధికిది మొదటి ఉపాయం. కొంతమందిని చూస్తే, కొన్ని స్థలాలకు వెళితే, కొన్ని తినే పదార్థాలు కనిపిస్తే మనకు చిరాకు కలుగుతుంది. ఈ విషయం మీకంతా తెలుసు. అలాంటి వాటన్నింటినీ వదిలివేయాలి.
అత్యుత్తమ స్థితిని పొందగోరేవారు అన్ని సంసర్గాలను త్యాగం చేయాలి. అది దుస్సాంగత్యమైన సత్సాంగత్యమైనా సరే వారు తీవ్ర సాధననే చేయాలి. ఆ సాధనలో చచ్చినా బ్రతికినా సరే ఫలం గూర్చి ఆలోచించక కార్యంలోనే మునిగిపోవాలి. మీరు ధీరులైతే 6 నెలలకే మీరు పూర్ణ యోగులవుతారు. అన్ని పనులతో పాటు యోగాన్ని కూడా వాటిలో ఒక పనిగా అభ్యాసం చేస్తే లాభం లేదు. వారికి ఎలాంటి అభివృద్ధి కలగదు. యోగ సాధన పాఠాలను నేర్చుకుంటే చాలదు, వాటిని సాధన చేయాలి. తమోమయులు, అజ్ఞానులు, స్తబ్దులు ఏ భావంలో కూడా స్థిరంగా మనసును నిలపని వారు, వేడుక కోసం ఏదో యోగ సాధనను చేయాలనుకునేవారు, ఇలాంటి వారికంతా మతం వేదాంతం అంతా కూడా కేవలం ఒక వినోదప్రాయంగా కనిపిస్తుంది. వీరు కార్యనిరతులు కాలేరు. వీరు ఒక ప్రవచనం వింటారు, చాలా బాగుందంటారు, ఇంటికి వెళ్లే లోపలే దాన్ని మర్చిపోతారు. కార్యసిద్ధి కలగాలంటే సుస్థిర దీక్షను మీరు పూనాలి. అద్వితీయ ప్రజ్ఞను దాల్చాలి. సముద్రాన్నే తాగేస్తాను, నేను తలుచుకుంటే పర్వతం కూడా పొడి పొడి కావలసిందే అని కార్యతత్పరుడంటాడు. ఇలా వీర్యోత్సాహంతో దృఢ సంకల్పంతో తీవ్ర సాధన చేయండి. తప్పక గమ్యాన్ని చేరుకుంటారు, పరమావధిని పొందుతారు.